హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ ఫ్రైడే థియేటర్, ది వరల్డ్ ఆఫ్ కిల్లింగ్ పీపుల్స్. ఈ సినిమా థాయ్ లాంగ్వేజ్ 1 అవర్ 35 మినిట్ డ్యూరేషన్తో ఉంటుంది. కామెడీ, హర్రర్ అండ్ థ్రిల్లర్ సినిమా. ఈ సినిమా కోసం మాట్లాడుకునే ముందు ఒక్కొక్కరిని చంపే విధానం చూస్తూ ఉంటే భయం వేస్తుంది. ఆ సమయంలో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో కళ్ళు మూసుకోక తప్పదు. బెస్ట్ థ్రిల్లర్ సినిమా అని చెప్పుకోవచ్చు. సినిమా స్టోరీ విషయానికి వస్తే, ఫ్రెండ్స్ అందరూ కలిసి పార్టీ చేసుకోవడానికి ఒక రిసార్ట్కి వెళ్తారు. ఇలా రిసార్ట్కి వచ్చిన ఫ్రెండ్స్ అందరినీ ఒకరినక ఒకరిని ఒక టెడ్డీ బేర్ చంపుతూ ఉంటుంది. ఇలా టెడ్డీ బేర్ చంపే విధానంలో ప్రతి ఒక్కరూ భయపడక తప్పదు. కత్తితో పొడిచి చంపడమే కాదు, తలని మొత్తం నరికేస్తుంది. అమ్మాయిల బ్రెస్ట్ని కోసేస్తుంది. నరకం చూపించి మరీ చంపేలా ఉంటుంది. కానీ ఈ టెడ్డీ బేర్ ఎందుకని చంపుతుంది? అసలు టెడ్డీ బేర్ వేషంలో ఉంది అమ్మాయి లేక అబ్బాయి అనే ట్విస్ట్తో ఈ సినిమా ఉంటుంది. కానీ ఈ సినిమా పెద్దగా అనుకున్నంత ఉండదు. జస్ట్ ఒకసారి చూడవచ్చు. పెద్ద బడ్జెట్ సినిమా కాదు కాబట్టి సినిమా ఆటోగ్రఫీ, మ్యూజిక్ అండ్ కొన్ని సీన్స్ అంతగా మెప్పించలేకపోవచ్చు. కానీ సినిమా చూస్తున్న వారిని భయపెట్టే సీన్స్ మాత్రం కొన్ని ఉంటాయి. ఈ సినిమాని ఫ్యామిలీతో చూడడానికి ట్రై చేయకండి. కొన్ని 18+ సీన్స్ అయితే ఉంటాయి. అంతేకాకుండా టెడ్డీ బేర్ అమ్మాయిలను చంపే సమయంలో వారి బ్రెస్ట్ని కూడా కట్ చేస్తుంది. క్లియర్గా చూపిస్తారు. అంతేకాకుండా అడల్ట్ సీన్స్ కూడా క్లియర్గా చూపిస్తారు. ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ సినిమా చూడడానికి ప్రయత్నించండి. ఇంకా ఈ సినిమా విషయానికి వస్తే, ఇలాంటి థ్రిల్లర్ సినిమాలు తెలుగులో అలాగే హిందీలో చూసే ఉంటాం. ఫ్రెండ్స్ అందరూ ట్రిప్పింగ్ కోసం అడవిలోకి వెళ్తారు. వారిని తెలియకుండా ఒక అతను వచ్చి ఒక్కొక్కరిని చంపుతూ ఉంటారు. స్టోరీ మాత్రం రొటీన్గానే ఉంటుంది. కానీ ఒక్కొక్కరిని చంపే సమయంలో మాత్రం కలిగే భయం మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ సినిమా చూడడానికి ప్రయత్నించండి. థ్రిల్లర్ పరంగా మాత్రం ఎంజాయ్ చేస్తారు. లాస్ట్లో ఉండే క్లైమాక్స్ మాత్రం మిస్ అవ్వద్దు. ఎందుకని ఆ టెడ్డీ బేర్ అందరిని చంపుతుందో ఈ విషయం తెలిసాక మీరు ఆశ్చర్యపోక తప్పదు. చూశారు కదా ఫ్రెండ్స్, ది వరల్డ్ ఆఫ్ కిల్లింగ్ పీపుల్ సినిమా రివ్యూ. ఈ రివ్యూ మీకు నచ్చినట్టు అయితే మరొక మూవీ రివ్యూ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.